అవిలాలలో 3.5 ఎకరాల స్థలం కబ్జా వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ఉన్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అవిలాల సర్వే నెంబర్ 176, 179 భూమి తమదేనని వృద్ధ దంపతులు అంటున్నారని, వారికి తాము అండగా ఉన్నామన్నారు. వృద్ధుల తరపున వాదిస్తున్న రిటైర్డ్ న్యాయమూర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే నాని బూతులు తిట్టడం చాలా దారుణమన్నారు. ఎమ్మెల్యే నాని మాటలకు 3 లక్షల మంది చంద్రగిరి ప్రజలు తలదించుకుంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 176, 179 సంబంధించి ఓ వృద్ధ దంపతులు ఈ స్థలం మాదేనని, మేము ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే కొన్నామని, తమ స్థలాన్ని అన్యాయంగా తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆక్రమించి అధికారులతో కుమ్మక్కయి వాళ్లకు హక్కు అంతా కూడా రాయించుకునేసి మమ్మల్ని పూర్తిగా వీధిన పడేశారు, మాకు ఆత్మహత్య శరణ్యమని గత కొంతకాలంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయినటువంటి విషయాన్ని కూడా మనం చూశాం. వాళ్ళు న్యాయం మాది అన్నప్పుడు న్యాయం పక్కన నిలబడాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ పేద ప్రజలు, బలహీనులు, తిరగబడినటువంటి వాళ్ళందరి పొలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించినటువంటి వార్తల్ని మనం నిరంతరం చూస్తున్నాం. ఈ వృద్ధ దంపతులు 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అందులోనూ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆర్టీఓగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి పొలాన్ని, దాదాపు ఆయనకు సంబంధించిన 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి మంత్రి సత్యప్రసాద్ మరియు స్థానిక శాసనసభ్యుడు వీళ్ళంతా కూడా కలిసి పని చేశారు అని ఆయన వాపోవటం ఆ వృద్ధ దంపతులు. దాని మీద నిన్న సోషల్ మీడియాలోనూ, ఈరోజు మా పత్రికలోను, సాక్షి పత్రికలోను కూడా ఒక పెద్ద వార్త వచ్చింది. వార్త ఎందుకు వచ్చిందిరా అంటే, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రగిరి శాసనసభ్యుడు నాని గారు ఎవరైతే ఆ వృద్ధ దంపతులు ఉన్నారో వాళ్ళ పక్షాన వాదిస్తున్నటువంటి గుర్రప్ప నాయుడు గారు అనేటువంటి ఒక రిటైర్డ్ కొంచెం వెనక్కిరా